అమ్మకు నువ్వంటేనే ఇష్టం. లేదు కార్తీక్, అమ్మని నువ్వే అపార్థం చేసుకున్నావు. అమ్మకి నువ్వంటేనే ఇష్టం. ఈ అమ్మని పంచుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. ఆస్తిని త్యాగం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు గాని ఈ అమ్మని త్యాగం చేయడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. సరిపోయిందన్నయ్యా. ఇక్కడ నువ్వు అక్కడ వదిన కన్నీళ్లు తుడుచుకుంటూ కూర్చోండి. ఇలా బాధపడుతూ కూర్చుంటే పైన దేవుడు దిగొచ్చి సమస్య పరిష్కరించడు. ఏం చేయమంటారు? బాగుంది. నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఇంటి పెద్దవి, నువ్వే ఆలోచించాలి. మరి ఏ విషయంలో పెద్దనే? అదేంటన్నయ్యా అలా అడుగుతున్నావు? తెలియదు కాబట్టి అడుగుతున్నా. మీకు తెలిస్తే చెబుతారని అడుగుతున్నా. ఏ విషయాల్లో ఏంటన్నయ్యా? అన్ని విషయాల్లో నువ్వు పెద్దవి, నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటావు. 30 ఏళ్ల క్రితం రాజేశ్వరీదేవి గారికి చెప్పాం, సర్టిఫికేటివ్ ప్రాసెస్ వద్దు అని. విన్నారా? తిండి మానేశారు, మొండితనానికి పోయారు, బ్లాక్మెయిల్ చేశారు. తప్పనిసరి తల వంచాం. ఆ రోజే హవేలీ నాశనానికి బీజం పడింది. ఈ రోజు వరకు ఫలితం అనుభవిస్తున్నాం. ఏ వారసుడి కోసమైతే రాజేశ్వరీదేవి గారు మమ్మల్ని కూడా ఎదిరించారు, ఆ వారసుడి వల్లే ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మేం చెప్పినట్టు నడుచుకునుంటే, మా పెద్దరికాన్ని గౌరవించి ఉన్నట్లయితే ఈరోజు ఇన్ని తలనొప్పులు ఉండేవా? అన్నయ్య, ఎప్పుడూ జరిగిపోయిన విషయాలు ఇప్పుడు తలుచుకోవడం బాగోదు. ఇప్పటికీ అదే జరుగుతోంది. అదే మొండితనం, అదే బ్లాక్మెయిల్. అన్నయ్య, చిన్నరాజావారు అందర్నీ కాదని వెళ్ళిపోతే మాకు మాత్రం బాధగా ఉంటదా? మాకు కన్నీళ్లు రావా? అన్నీ దిగమింగుకుంటున్నాం. మమ్మల్నెవరు ఓదారుస్తారు? కష్టమైన సుఖమైన మేము పంచుకోగలిగేది మా ప్రియమైన రాజేశ్వరీదేవి గారితో. సందీప్ గారి విషయంలో తప్పు మాది అన్నంటూ రాజేశ్వరీదేవి గారు మాతో మాట్లాడడం మానేస్తే, మా మీద అలిగితే ఏం చేయమంటారు? బాధని ఎవరితో చెప్పుకోమంటారు? తిండి మానేసి మా మీద యుద్ధం ప్రకటిస్తే మేమేమైపోవాలి? ఆమెతో పాటే మేం కూడా తిండి మానేసి ఏడవడం తప్ప ఏం చేయాలి? చెప్పండి జగదాంబ, మా పెద్దరికం ఎందుకు పనికొస్తుంది? మా ప్రాణానికి ప్రాణమైన రాజేశ్వరీదేవి గారిని మేము కన్విన్స్ చేసుకోలేకపోతున్నాం, మా మాట వినేలా చేసుకోలేకపోతున్నాం. ఇక మా పెద్దరికానికి విలువేముంది జగదాంబ? రాజేశ్వరీదేవి గారు ఆకలితో పస్తులుంటే ఇక్కడ మా ప్రాణం కిలకిలా కొట్టుకుంటోంది. మంచినీళ్లు తాగడానికి కూడా మా మనసు రావడం లేదు. ఏం చెయ్యాలో, ఎవరి కాళ్ళు పట్టుకోవాలో
అర్థం కావడం లేదు. అన్నయ్య, మీ మనసు తెలియక బాధ పెట్టేలా మాట్లాడాను, క్షమించు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే దేవుడు దిగి రావాల్సిందే, తప్పదు. జగదాంబా, ఏం చేస్తున్నావు? ఒకసారి వస్తావా? జగదాంబా, నిన్నే పిలిచేది. ఏమైపోయావు? ఇక్కడే ఆ అన్నయ్యతో మాట్లాడుతున్నాను. పొద్దున్నే కబుర్లేంటి? నాకిష్టమైన మాగాయి పచ్చడేది టేబుల్ మీద నుండి ఎవరు తీసేశారు? అది కాదు వదినా, నేనే ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఒక్క నిమిషం. పిచ్చిదన్లా అన్నం తినకుండా మొండికేశాను. అలా అని ఎవరు పట్టించుకోరా? వదిలేస్తారా? పాపం కడుపులో కాలుతుందేమో. ముద్దలు కలిపి అన్నం నోట్లో పెడదామని ఎవరికి అనిపించదా? రాజావారు, బాధపడ్డాను, క్షమించండి. ఎప్పుడూ మర్చిపోయాం. నాకు మీ మీద కోపం లేదు. ఈ తల్లి హృదయం పడుతున్న బాధ తట్టుకోలేక ఇలా పిచ్చిగా. అర్థం చేసుకున్నా. అమ్మా, కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చోనన్నా. అలాగే. అమ్మా, రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టిందా? మొబైల్లో విష్ణు సహస్రనామాలు పెట్టించావు కదా బాబు, వింటూ ప్రశాంతంగా పడుకున్నారు. అవునా మేడం? అవునవును, ఆ, వింటూ పడుకున్నాను. వెంటనే నిద్ర పట్టేసింది. తెల్లారే వరకు మెలకువే రాలేదు. నువ్వు కూడా నిద్ర పట్టక చాలాసేపు మెలకుగా ఉన్నట్టున్నావు. అబే, నువ్వు వాటి వెళ్ళగానే టీవీ ఆఫ్ చేసి నేను వెళ్ళిపోయాను. కళ్ళు మూసుకోగానే నిద్ర పెట్టేసింది. ఇంతకుముందే మెలకు వచ్చింది. మధ్యలో అస్సలు లేవలేదు. నేను అంతే, మధ్యలో అస్సలు మెలకు రాలేదు, ముద్దు నిద్ర పట్టేసింది. రాత్రి జరిగింది నేను చూడలేదనుకుంటుంది. రాత్రి జరిగింది నేను చూడలేదు అనుకుంటున్నాడు. మీరేంటి సినిమా చూస్తున్నారా? వెళ్ళి సర్వ్ చేయండి, మేడం వెయిట్ చేస్తున్నారు. ఆ చట్నీ వడ్డించమ్మా.
అమ్మ ఇష్టాలు పక్కన పెడితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. అమ్మ నన్ను కాదనుకుంటే అవే నాకు ఆఖరి క్షణాలు అవుతాయి. అక్కడితో నా జీవితం ముగిసిపోతుంది. అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? ఆ, ఏం లేదు బాబు. ఏదో దాస్తున్నావు. నీ మనసు ఎక్కడో ఉంది, ఏదో ఆలోచిస్తోంది. నా గురించే కదూ? ఇన్ని దత్తత తీసుకోకుండా ఉంటే ఈరోజు ఇన్ని తలనొప్పులు ఉండేవి కావు అని అనుకుంటున్నావు కదా? అయ్యయ్యో, అవేం మాటలు కార్తీక్. ఎందుకలా అనుకుంటాను? ఏరి కోరి కావాలని నేను అడాప్ట్ చేసుకున్నాను. సందీప్ తిరిగి వస్తాడని అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, అవునా? వీడేంటి నా మనసులో మాటలు చదివేస్తూ ప్రశ్నలతో ఇలా చంపేస్తున్నాడు? మాట్లాడరేంటి మేడం? ఆ? కార్తీక్ బాబు ఏదో ప్రశ్న అడిగాడు, మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాడు. భలే ఇరికిచ్చారే. చెప్పండి మేడం. కార్తీక్ అంటే కొత్తగా వచ్చాడు. నా మనసుని ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. 25 ఏళ్లకు పైగా నువ్వు నా పిఏగా ఉంటున్నావు, అవునా? అవును మేడం. నేనేంటో నా ఆలోచనలేంటో నీకు బాగా తెలుసు. కార్తీక్ అడిగిన ప్రశ్నకి నేను చెప్పాలనుకున్నదేంటో నీకు బాగా తెలుసు. నా బదులు ఆన్సర్ నువ్వు చెప్పు. వామ్మో, నన్ను ఇరికిచ్చింది. ఏం చెబితే ఏం కొంప మునుగుతుందో ఏమో. నన్ను హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం ఖాయం. నీ ప్రశ్న ఏంటి కార్తీక్? సందీప్ తిరిగి వస్తాడని అడాప్షన్ టైంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? విన్నావుగా, చెప్పు. కార్తీక్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే అది మేడం, మరి నాంచొద్దు రాజ్ కుమార్. కార్తీక్ అపార్థం చేసుకుంటాడు. మనసులో మాట, అదే నా మనసులో మాట క్లారిటీగా చెప్పి ఏమీ అనుకోడు. అది అంటే నిజం చెప్పాలంటే యాక్చువల్ గా సందీప్ బాబు తిరిగి రావాలని మేడం అస్సలు అనుకోలేదు. విన్నావు కదా కార్తీక్? రావాలని కోరుకోకపోయి ఉండొచ్చు, కానీ కావాలని వస్తే రానివ్వకుండా అడ్డుపడదాం అనుకోలేదు కదా? కార్తీక్, బ్రేక్ఫాస్ట్ చల్లారిపోతోంది, టేస్ట్ ఉండదు. అమ్మా, ఒక్క నిమిషం. అమ్మా, తినకుండా ఆగిపోయావే? సందీప్ కూడా ఇప్పుడే రావాలా?
సారీ మేడం, పర్మిషన్ తీసుకోకుండా వచ్చాను. కార్ కీస్ మీ దగ్గర ఉండిపోయాయి, ఇస్తే వెళ్ళిపోతాను. అమ్మా బిస్కెట్ వేస్తున్నాడు. మేడం, కీస్ ఇస్తే. రాజ్ కుమార్, మేడం కీసివ్వు. సారీ. నువ్వు నా గుండెని టచ్ చేసావురా. సందీప్ బాబు, మీరు కూడా బ్రేక్ఫాస్ట్ కూర్చోండి. కూర్చోండి సందీప్ బాబు. అడగాల్సిన వాళ్ళు అడిగినప్పుడు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పినప్పుడు తప్పకుండా చేస్తాను. నాకు తెలిసి నాకు ఆ అదృష్టం లేదు. రాజ్ కుమార్, మేడం, మీటింగ్ కి ఫైల్స్ రెడీ చేసావా? అది ఫైల్స్ వెళ్ళాలి. సార్కి నేను సర్వ్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఇడ్లీ వడ్డించమంటారా? ఒకటి చాలా? ఓ, మొత్తమైనా? అయితే ఓకే. ఏంటి ఇది? తేరగా వచ్చిన తిండే కదరా, తినటానికి ఎందుకు మొహమాటం? లాగించు. ఓ, నోట్లో పెట్టమంటావా? మా నాన్నే తిను, నా బంగారు తండ్రి కదా, తిను తిను. ఈ ఇంటి వాచ్మెన్ పోస్ట్కే పనికిరానోడివి ఏకంగా కొడుకు పోస్ట్కే టెండర్ వేస్తావా? వేకెన్సీ ఉన్నప్పుడు ట్రై చేసుకోవడంలో తప్పులేదన్నయ్య. నోర్మోయ్, ఎవడ్రా నీకన్నయ్య? మళ్ళీ అన్నావంటే ఈ వడలన్నీ నీ నోట్లో కుక్కేస్తాను. అంత ఉక్రోషం పనికిరాదు నాన్న. నువ్వెన్ని వేషాలు వేసినా సరే మీ అమ్మని నేను దగ్గరికి తీసుకోదు. ఎందుకు తీసుకోదు? చూసావుగా, ఏడు మొహం పెట్టి అడుక్కునే వాళ్ళ రిక్వెస్ట్ చేసినా కనీసం నిన్ను బ్రేక్ఫాస్ట్కి కూర్చోమనలేదు.
నీ రేంజ్ అంతే, అంతకంటే ఎదగలేవు. ఏడ్చావులే. ఆటంతో నువ్వు లీడ్లో ఉండొచ్చు. ఆఖరి 5 నిమిషాల్లో ఫట్ 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 మని 5 గోల్స్ కొట్టి మ్యాచ్ గెలిచేస్తాను. ఏంటి కొట్టేది? గుమ్మడికాయ? చూడు బంగారం, నిన్న రాత్రి గేమ్లో లాస్ట్ పంచ్ నాది. ఆ పంచ్ మీ అమ్మ గుండెల్లో పంచ్ అయిపోయింది. ఎక్కడ చస్తాను అని చచ్చినా నా జోలికి రాదు. నువ్వు లూప్ లైన్లో పడి ఇలా కొట్టుకోవాల్సిందే. నువ్వెక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేట్ నాన్నా. ఇది జోక్ కాదు. నాకు జోకే. అబ్బో, ఈ రైలు కాకపోతే ఇంకో రైలు, ఇంకో రైలు కాకపోతే మరో రైలు, మరో రైలు కాకపోతే ఏదో ఒక రైలు. రైలు కోసం జీవితాన్ని వేస్ట్ చేసుకో. ఏ రైలు ఎక్కామా అన్నది కాదు బాబు పాయింట్. చేరాల్సిన స్టేషన్కి చేరుకున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. మేడం, ఒక నిమిషం.